ఇప్పుడు కాళియుని అనుగ్రహించిన ఈ బాలకృష్ణుడు వైకుంఠవాసుడైన శ్రీహరిగా ఒక గజేంద్రుణ్ణి, ఒక ప్రహ్లాదుణ్ణి, ఒక బలిని తన అనుగ్రహంతో అవతారాలతో రక్షించిన దేవదేవుడు. 4వ మనువైన తామసుని మన్వంతరంలో ఒక వనాటము అనగా గజేంద్రుడు సరస్సులో నీరాటమునకు మొసలికి చిక్కగా ఆ ఏనుగును శ్రీహరి రక్షించిన విధానమెట్టిది. నీరాటవనాటములకు పోరాటం బిట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఆ ఏనుగు మొసలి పరస్పరము ఎలా పెనుగులాడుతున్నాయంటే, కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకరి వెరయన్ కరికి మకరి మకరికి కరిభరమన ఇట్ల తలకు తల భటుల దరిపడన్. అతల కుతల భటులు అదరిపడగా సాగిన ఆ పోరాటంలో విగతశక్తమైనటువంటి ఆ ఏనుగు పరమేశ్వరుణ్ణి ఇలా ధ్యానిస్తున్నది. యౌవనిచే జనించు జగము యౌవని లోపల నుండులీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆ పరాత్పరుడు కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. లావక్కింతయులేక ధైర్యము విలోలంబయి ప్రాణంబుల్ ఛావుల్ తప్పిన ఆ స్థితిలో ఓ కమలాప్తా, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా అని ఆర్తితో పిలువగా ఆ గజేంద్రుని మొరలు విన్న ఆ పరాత్పరుడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై